ట్విట్టర్ మాజీ సీఈఓ జాక్ డోర్సేకు చెందిన ప్రముఖ ఫిన్టెక్ సంస్థ బ్లాక్ లాభాల్లో ఉన్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకాన్ని పెంచే లక్ష్యంతో ఏకంగా 4,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. గత దశాబ్ద కాలంలో టెక్ రంగంలో జరిగిన అతిపెద్ద లే ఆఫ్స్లో ఒకటిగా ఇది నిలిచింది. ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు సగం. సాధారణంగా కంపెనీలు నష్టాల్లో ఉన్నప్పుడు ఉద్యోగులను తొలగిస్తాయి. కానీ బ్లాక్ లాభాల్లో ఉండి కూడా ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశమైంది. కాగా మనుషుల కంటే ఏఐ టూల్స్ వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, చిన్న బృందాలతో ఎక్కువ ఫలితాలు సాధించడమే తమ లక్ష్యమని జాక్ డోర్సే స్పష్టం చేశారు. ఈ పరిణామం టెక్ రంగంలో మనిషి స్థానంలో మెషిన్ అనే చర్చను తీవ్రతరం చేయగా, బాధితులకు కంపెనీ 20 వారాల పూర్తి జీతంతో పాటు 6 నెలల ఆరోగ్య బీమా, సుమారు 4.15 లక్షల నగదు పరిహారాన్ని ప్రకటించింది. లే ఆఫ్స్ ప్రకటన వెలువడిన వెంటనే నిర్వహణ ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు మొగ్గు చూపడంతో స్టాక్ మార్కెట్లో బ్లాక్ షేర్ల విలువ అనూహ్యంగా 27% మేర పెరిగింది. ప్రస్తుతం గూగుల్, అమెజాన్ వంటి దిగ్గజాలు కూడా ఇదే బాటలో పయనిస్తుండడం గమనార్హం. భవిష్యత్తులో టెక్ రంగంలో మానవ వనరుల అవసరం తగ్గి ఏఐ ప్రాధాన్యత పెరిగిపోతోందనే దానికి ఈ ఘటనే నిదర్శనం.